పవిత్ర మందాకిని నదీ తీరంలోనే ఉంది అత్రి మహాముని ఆశ్రమం. ఆధ్యాత్మికతతో శోభిల్లే ఈ ఆశ్రమంలో మహిమాన్వితాలు ఎన్నెన్నో. అత్రి మహాముని 100 సంవత్సరాలు తపస్సు చేశారు. అత్రి మహామునికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అనసూయాదేవి చూసుకున్నారు. తపస్సు పూర్తి చేసుకున్న అత్రి మహాముని కళ్ళు తెరచి ధర్మపత్ని అయిన అనసూయాదేవిని త్రాగడానికి నీరు అడిగారు. ఆ సమయంలో ఎక్కడా చుక్క నీరు కూడా లేదు. నీరు ఇవ్వకపోతే భర్త ఆజ్ఞను ధిక్కరించినట్లవుతుందని సతీ అనసూయ తన తపశ్శక్తి చేత మందాకిని నదిని భూమిపైకి రప్పించి ఆ నీటితో భర్త దాహం తీర్చినది. సతీ అనసూయ తపశ్శక్తిని దేవతలు వేణోళ్లా కొనియాడారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ధర్మపత్నులు లక్ష్మీ పార్వతీ సరస్వతులు స్వయంగా సతీ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని పరీక్షించదలిచారు. ఆ సందర్భంగా తమకు దిగంబరంగా భోజనం వడ్డించాలని త్రిమూర్తులు ఆజ్ఞాపించారు. అప్పుడు సతీ అనసూయ ఆ త్రిమూర్తులను పసిపాపలుగా మార్చి తాను దిగంబరంగా మారి వారికి అన్నం పెట్టింది. వనవాస కాలంలో సీతాదేవి పవిత్ర మందాకిని నదీ తీరంలోని అనసూయాదేవి ఆశ్రమానికి నడుచుకుంటూ వెళ్లి సతీ అనసూయ దగ్గర పతివ్రతా ధర్మం గురించి తెలుసుకుంది. సతీ అనసూయ వివరించిన పతివ్రతా ధర్మం నేటికి అక్కడ ఆచరణలో ఉంది. మహిళా భక్తులు తమ మాంగళ్య రక్షకై సతీ అనసూయాదేవిని ప్రార్థిస్తారు. పరిసరాలలోని నూతన జంటలు పెళ్లి కాగానే సతీ అనసూయాదేవి మందిరానికి వచ్చి శిరస్సు వంచి నమస్కరిస్తారు. అలాంటి సందర్భంలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అందుకు కారణం అనసూయామాతదేవి మహిమే. శ్రీరామ భక్తుడు తులసీదాస్ భక్తికి ఆలవాలం తులసీదాస్ కుటీర్. తులసీదాస్ స్పర్శతో పునీతమైన ఈ క్షేత్రం శ్రీరాముని భక్తితో పవిత్రమైంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు పరిశీలించండి. వాతాత్మజాతరిపు భీకర శంభుమూర్తే దైత్యాంతక కాళిందీ నదిలో లభించిన మహాదేవ్ ప్రతిమ, గోస్వామి తులసీదాస్ ప్రతిమలను భక్తులు ఇక్కడ స్థాపించి పూజలు చేస్తున్నారు. ఈ విశిష్ట ప్రతిమలు భక్తులకు అపూర్వమైనవి. భక్తులు వీటిని స్వయంగా దేవతలే రూపొందించారని చెప్తారు.
ఇక్కడ ప్రతిష్ఠించిన శివుణ్ణి తులసేశ్వర్ అని పిలుస్తారు. శ్రీరామనామ మహిమోన్నత దివ్యదేహ బ్రహ్మాదిదేవ తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనేటి నీవోరణ. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనేటి నీవోరణ. మీరిన కాలుని దూతల పాలిటి మృత్యుయని మదినమ్మన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనేటి నీవోరణ.